మామ నేను రెడీ రా వస్తున్నా. అరే మామా, అరే ఈ రోజు మనం ఒక్క పిల్లని పటాయించాలరా. మేము అనుకుంటే ఒక మాట చెప్తారా? చెప్పు. మనకి ఎన్ని అవసరమైన అమ్మాయిలతో ఇంట్లో మనం కెరీర్ మీద ఫోకస్ చేద్దాం రా. నా మాట రా. ఏంద్రు దీనిలో పత్తి కింద బయటకు వస్తున్నాడే. అది కాదు మామ. ఆపి పోయి నాకు వాటర్ బాటిల్ తీసుకురా బా. మా అమ్మ ఎందుకు చేస్తుంది ఈ టైంలో? హలో చెప్పమా. ఏరా నాన్న ఎలా ఉన్నావు? ఆ, నేను బాగానే ఉన్నానులే. నీ ఫ్రెండ్ ఒక ఇంటికి వచ్చి నీ గురించి చెప్పాడు. నువ్వు రోజు కాలేజీల చుట్టూ తిరుగుతూ అమ్మాయిల్ని ఏడిపిస్తున్నావట. నాకు తెలుసురా నువ్వు నా మాట వినవని, కానీ ఒక తల్లిగా నువ్వు మంచి మార్గంలో వెళ్ళాలని నా కోరిక. నువ్వు పుట్టినప్పుడు నిన్ను ధర్మ మార్గంలో పెంచాలనుకున్నాను. ధర్మం అంటే ఏంటో తెలిసేలా చేయాలనుకున్నాను, కానీ అది కుదరలేదు. చివరిగా నీకు చెప్పేది ఒకటే నాన్న, నువ్వు ఎవరికి అన్యాయం చేయదు. నీకు అన్యాయం చేసిన వాళ్ళని వదలకు. అది ఆడైనా మగైనా సరే. నీ ఇష్టం నాన్న. ఉంటాను మరి. అమ్మిట్టగా మాట్లాడుతుంటలే. వీటి గురించి పట్టించుకుంటే మన మైండ్ పోతుంది. ఇంకో రాలేదు. ఊరై చనిపోతే అమ్మాయి యావరేజ్ గా ఉంది, ఏంటి ఇష్టం ఇది అని రేప్ చేసిన వాళ్ళనే పొజిషన్ లోకి వచ్చేసింది మన సొసైటీ. ఇది ఒక రకం అయితే ఇంకొకటి కూడా ఉంది. ఉత్తరాఖండ్ లో ఒక నర్సు డ్యూటీ అయిపోయి ఇంటికి వెళ్తుంటే ఆమెని అత్యాచారం చేసి చంపేశారు. అండ్ ఒడిశాలో ఒక గవర్నమెంట్ డాక్టర్ 2 పేషెంట్స్ కి మత్తు మంది ఇచ్చి అత్యాచారం చేశాడు. ముంబైలో ఒక 9th క్లాస్ అబ్బాయి ఒక 3 ఏళ్ల అమ్మాయిని అత్యాచారం చేశాడు. రాజస్థాన్ లో ఒక 11 ఏళ్ల అమ్మాయిని 3 నెలల నుంచి పక్కింటి ఆయన అత్యాచారం చేస్తుంటే ఆమె తట్టుకోలేక మనం ఇప్పుడు సరదాకి చేస్తున్నాయి పనులు.
రేపు పొద్దున మనల్ని ఒక కామ కుక్కగా మారుస్తాయి. మీరంతా చెప్పింది కరెక్టే. మార్పు అనేది ఎవరిలోనూ మొదలవ్వాలి. మార్పు అనేది నా నుంచే రావాలి. ఇక్కడ నుంచి ఏ ఆడదాన్ని తప్పుడు ఉద్దేశంతో చూడండి. ప్రతి ఒక్క ఆడదాన్ని గౌరవిస్తాను. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఎవరి కోసం నేను వెయిట్ చేస్తున్నారా? అండ్ మీకెందుకు మీ పని మీరు చూసుకోవడం? అలా కాదండి, ఈ ఏరియా ఈ టైంలో అంత మంచి ఏరియా కాదు. సో మీకోసమే అడుగుతుంది. మీకేమైనా హెల్ప్ కావాలంటే చెప్పండి, మీకు చేస్తాను. యాక్చువల్లీ ఈ ఏరియా కొత్త నా ఫ్రెండ్ మేము వచ్చాము, వాళ్ళు ఎటు వెళ్ళారో తెలియదు. వాళ్ళు నేను ఒక్కదాన్ని వాళ్ళకి ఫోన్ చేయొచ్చు కదా. ఫోన్ స్విచ్ అవుతుంది. మీ ఏరియా తెలుసా? తెలుసు. తెలుసా? ఓకే, మీకు అభ్యంతరం లేకపోతే నా రూమ్ ఇక్కడే, నేను పోయి బైక్ తీసుకొస్తాను. మీకు ఓకేనా? నా బైక్ లో మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. ఓకే. ఓకేనా? సరే అండి, నేను వెళ్ళేసి బైక్ తీసుకొస్తాను. థ్యాంక్ యూ అండి. ఇది మా ప్లేస్. ఎక్స్క్యూజ్ మీ, నంబర్ ఇస్తారా? క్యాష్ అని కాదు, ఓకే, ఎలా నోట్ చేసుకుంటారు? తెచ్చేసుకుంటారు. ఓకే, 9160940422. ఓకే. హాయ్ బడి. హాయ్ ప్రకాష్. హాయ్ ప్రకాష్. హలో. హలో అండి, ఎలా ఉన్నారు? ఎవరండి? అదే అండి, నేను ఆ రోజు మిడ్ నైట్ మీరు బైక్లో డ్రాప్ చేశారు కదా. ఓ మీరా? చెప్పండి. మీరు నాకు చాలా హెల్ప్ చేశారండి ఆ రోజు. అదేముందిలే. మిమ్మల్ని ఒకసారి మీట్ అవ్వాలనుకుంటున్నా అండి. ఏంటి ఇంత వర్షంలోనూ? ఎందుకు లేండి, అదేముంది. లేదు లేదు, ఎలాగైనా మీట్ అవ్వాలండి మిమ్మల్ని. సరే అండి, ఎక్కడ మీట్ అవుదాం చెప్పండి. కృష్ణకాంత్ పార్క్ ఓకే కదా మీకు? కృష్ణకాంత్ పక్క. సరే. ఓకే అండి, అయితే నేను కృష్ణకాంత్ పార్క్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటా. వస్తుంది. ఓకే. ఓకే అండి, బాయ్.
హాయ్. ఏదో మాట్లాడాలని అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏమైందండి? అదేం లేదండి, పర్వాలేదు పర్వాలేదు పర్వాలేదులేండి. చిన్న చెప్పే పర్వాలేదు. లేదు 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 పర్వాలేదు పర్వాలేదు. చెప్పండి, నాతో ఏదో చెప్పాలన్నారు. ఏం చెప్పాలి? ఇలా ఆ రోజు మీరు నాకు హెల్ప్ చేశారు కదా, మీలాంటి జెన్యున్ పర్సన్ నా లైఫ్ లో ఎప్పుడు చూడలేదండి. ఒక స్ట్రేంజర్ తో ఉన్నంత సేపు చాలా సెక్యూర్ గా ఫీల్ అయ్యా. ఆ స్ట్రేంజర్ ఎవరు కాదు, మీరే. ఐ థింక్ ఐ లవ్ యూ అండి. ఏంటండి, నేను నచ్చలేదా? చచ్చా, అలా ఏం కాదండి. ఒక్కసారి పరిచయంతోనే లవ్ ఏంటి? చెప్పా కదండి మీకు, ఆ రోజు చూసిన దగ్గర నుంచి మీరే నాకు బాగా నచ్చేసారు. పెళ్ళంటి చేసుకుంటే మిమ్మల్ని చేస్తాను. ప్లీజ్ యాక్సెప్ట్. నేను ఒకటి అడుగుతాను, మాటిస్తారా? నా ప్రాణం పోయేంత వరకు నన్ను ఎప్పటికీ వదలని మాటిస్తావా? నా ప్రాణం పోయే వరకు నువ్వే నా ప్రాణం. నా జీవితాంతం నీతోనే ఉండి నిన్నే చూసుకుంటా. పృథ్వీ, పృథ్వీ, కిందకి రా, లంచ్ లేదు. ఏడు ఇంకా రాలేదు. పృథ్వీ, నువ్వేడు. ఏమైందిరా? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఏమైంది? అక్క, నీ ఫోన్ ఒకసారి. ఏమైందిరా? ఎందుకు ఊరేసేటప్పుడు టెన్షన్ పడతావు? ఏమైంది? అక్క, పెళ్ళిళ్ళు ఒక నిమిషం ఉండు. హలో హలో గీత, ఎందుకు నా ఫోన్ ఎత్తట్లేదు? ఏమైంది నీకు? ఇంకా నీకు అర్థం కావట్లేదా? నీ ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు, నేను ఎందుకు రిజెక్ట్ చేస్తున్నాను? ఇంకొకసారి నీ ఫోన్ నుంచి కానీ, నీ ఫ్యామిలీ మెంబర్ ఫోన్ నుంచి కానీ, నీ ఫ్రెండ్స్ ఫోన్ నుంచి కానీ నాకు కాల్ చేయడానికి ట్రై చేసిన, నీ మీద, నీ ఫ్యామిలీ మెంబర్స్ మీద, నీ ఫ్రెండ్స్ మీద దిశ కేసు పెడతా. దిశా కేసు ఏందిరా? ఎవరు తన ఇదే దిశా నీకు కేసు ఫస్ట్ అంటుంది? అండ్ ఏమైందిరా? లాస్ట్ వార్నింగ్. ఇక నాకు కాల్ ఏమైంది? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? గీత, ఏమైంది గీత? ఏమైందిరా అంటే
ఎందుకు ఆ దిశ కేసు ఏంది? ఏంది అసలు ఇది? ఏమైందిరా? నీకు తెలియలే. ఆ తెలియదు. పిల్లకి హైదరాబాద్కి వెళ్తే చెప్తా. ఆ పిల్ల నీ మడతలా ఉంది. You have dialed is currently busy. Please try. చెట్టుపోయింది తను. గీత నువ్వు ఎవరికి అన్యాయం చేయదు. నీకు అన్యాయం చేసిన వాళ్ళని వదలకు. అది ఆడైనా మగైనా సరే. ఆగు, నీకు అనవసరం. నీకు దీనికి ఎటువంటి సంబంధం లేదు. పక్కన చేస్తూ ఆగమని చెప్తున్నా కదా. బ్రేకింగ్ న్యూస్. ఒక అమ్మాయిని కిరాతకంగా చంపిన యువకుడు. ప్రేమించమని వెంటపడి హింసించిన యువకుడు
ఆ అమ్మాయి తన ప్రేమను తిరస్కరించిందన్న కోపంతో ఆ అమ్మాయిని కిరాతకంగా చంపాడు. ఏందిరా అట్ట చూస్తున్నారు? చూసినారు కదా, మనిషి మంచిగా మారినంత మాత్రాన ఎవ్వరు మారనివ్వరు. ఏ ఒక ఆడ తప్పు చేస్తే తప్పు లేదా? అదే ఒక మగాడు తప్పు చేయగానే ప్రతి ఒక్కరు జస్టిస్ జస్టిస్ అని వస్తారే. మీరు అనుకోవచ్చు నేను ఆడదానికి వ్యతిరేకినని. కాదు, ఎందుకంటే నా అమ్మ ఆడదే, నా అక్క ఆడదే, నా చెల్లాడదే. నేను ఈ కంటెంట్ చేయడానికి కారణం సగానికి సగం పైగా ఆడవి ఈ దిశ కేసులు ఇవి అవి అడ్డు పెట్టుకొని ఎంతమంది మగాల్ని మోసం చేస్తున్నాయి మీకు తెలుసా? దాదాపుగా గంటకి 98 మంది అబ్బాయిలు సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు మోసం చేయడం వల్ల. అందుకోసం నేను ఈ ప్రశ్నల్ని ప్రశ్నించడానికి నేను కంటెంట్ చేస్తున్నాను. మీరు దీంట్లో తప్పనేసి మీకు అనిపిస్తే కామెంట్ సెక్షన్ లో నన్ను మింగండి, లేదా లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. జై హింద్. Like, share and subscribe SM Knowledge. Please subscribe SM Knowledge. Hi, please subscribe SM Knowledge. Please subscribe SM Knowledge. Please do like, share and subscribe to SM Knowledge. Please do subscribe SM Knowledge.